హాయ్ గైస్, మేమైతే శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదిగో ఈ ఆవు పడేది ఆచి వచ్చేసి జొన్నవాడ కామాక్షమ్మ అని. జొన్నవాడ కామాక్షమ్మ ఆనుకొని పెన్నా నది అయితే ఉంటుంది. ఈ పెన్నా నది దాటుకొని శ్రీ వేదగిరి లక్ష్మీనరస్వామి వారి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. చూడండి, ప్రతి ఒక్కరు ఈ పెన్నా నది చాలా అయితే బాగుంటుంది. ఇక్కడ విశాలంగా ఉంటుంది. అమ్మవారు స్వయంగా ఇక్కడే వెలిసి ఉంటుంది. పెన్నా నది ఆనుకొని జొన్నవాడ కామాక్షమ్మ. అవతల పక్క వచ్చేసి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది కొండ మీద. మేమైతే ఫ్యామిలీ మొత్తం ఇద్దరం అయితే వెళ్తున్నాము. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మొత్తం కాదు, పిల్లకాయలు అయితే కాలేజీకి అయితే వెళ్ళిపోయారు. మేమైతే ఇద్దరం అయితే పిల్లకాయలు చూసి మేము ఇద్దరం అయితే బైక్లో అయితే వెళ్ళిపోతున్నాం. ఈ రోజు శుక్రవారం అని మేమైతే శ్రీ చంచమ్మ గుడి దగ్గరికి అయితే వెళుతున్నాము. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి. మేము ప్రతి వారం శుక్రవారం రోజున తిరుపతికి అయితే వెళ్తాము. కానీ తిరుపతికి పోలేని దానివల్ల ఈ రోజు అయితే గుడి దగ్గరికి అయితే పోవాలని అనుకున్నాము. అందుకోసమే మేమైతే శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి అంటే నరసింహకొండ అని కూడా అంటారు. అక్కడ 7 కోనేరుల కింద చంచమ్మ తల్లి వెలిసి ఉన్నదని అంటారు ప్రతి ఒక్కరు. కానీ మేమైతే అక్కడికైతే వెళ్తాము. వెళ్ళేసి అమ్మవారిని అయితే దర్శించుకొని మనస్ఫూర్తిగా ఒక అరగంట కూర్చొని మన శాంతి అంతా అమ్మవారి దృష్టి మీద పెట్టి అలా అప్పుడైతే మేము వస్తాము. మీలో ఈ అమ్మవారి దగ్గరికి ఎంతమంది వచ్చారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది గుడి దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా ఉండి పోయారో వాళ్ళు లైక్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలానే మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు చెప్పేది ఏమిటంటే, ఇందాక నేను తిరుపతి అని అన్నాను కదా. ఎందుకు అన్నానంటే, నేను వారం తిరుపతి అవతల చెంచుకోన అనే క్షేత్రానికి అయితే నేనైతే వెళుతాను. అక్కడ స్వయంగా అమ్మవారు కొండల్లో వెలిసి ఉంటుంది. ఇప్పుడు మంచి సాంగ్తో వస్తాను. కోయా సెంచులచ్చమ్మ కోయా సెంచులచ్చమ్మ కరుణగల్ల తల్లివే కోయా సెంచులచ్చమ్మ కోయా సెంచులచ్చమ్మ కోయా సెంచులచ్చమ్మ కరుణగల్ల తల్లివే కోయా సెంచులచ్చమ్మ కోయా సెంచులచ్చమ్మ కోయా సెంచులచ్చమ్మ నీదెంత చల్లని మనసమ్మ కోయా సెంచులచ్చమ్మ కోయా సెంచులచ్చమ్మ కోయా సెంచులచ్చమ్మ నీదెంత చల్లని మనసమ్మ కోయా సెంచులచ్చమ్మ. తెల్లవారంగా తొలిపొద్దు ఒడువంగా మెల్లమెల్లంగా నిద్ర లేసేవమ్మ నువ్వు మెల్లమెల్లంగా నిద్ర లేసేవమ్మ. ముత్యాలారవోసినట్టు కురిసేటి మంచులోన అడుగుల్లో అడుగేసుకుంటా వచ్చేవమ్మ నువ్వు అడుగుల్లో అడుగేసుకుంటా వచ్చేవమ్మ. అబ్బ మా తల్లి నువ్వు నడిచత్తుంటే లచ్చుమమ్మ నిన్ను చూడా 2 కళ్ళు జాలవో లచ్చుమమ్మ అబ్బా మా తల్లి నువ్వు నడిచొత్తుంటే లచ్చుమమ్మ నిన్ను చూడ 2 కళ్ళు జాలవో లచ్చుమమ్మ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ కోయా సెంచులచ్చమ్మ కోయా సెంచులచ్చమ్మ కరుణగల్ల తల్లివే కోయా. ఇప్పుడైతే మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాము. కాలు కొడుకునేదానికి కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాము. ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే, కోనేరు అమ్మవారి గుడి దగ్గర కోనేరు అయితే ఉంది. ఈ కోనేరు లాస్ట్ 7 కోనేరు అంటారు. ఈ 7 కోనేరు పరిశుభ్రంగా అయితే లేదు. కమిటీ మెంబర్స్ అంటే శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి తరపున ప్రతి ఒక్కరు ఈ కోనేరు దగ్గర వచ్చి ఈ ఒక్క కోనేరు క్లీన్ చేస్తే భక్తులందరూ చాలామంది ఆదరిస్తారు. చాలామంది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత స్నానానికి చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. ఓన్లీ కాళ్ళు చేతులు కడుక్కొని మాత్రం వెళ్ళిపోతున్నారు. ఒకవేళ స్నానం చేసేదానికైతే చాలా ఇబ్బంది పడతారు. చాలా చూడండి ఎంత మురికిగా ఉందో. చెత్త అంటే ఇక్కడే ఉంది, ఏడన్నా బయట వేస్తారు చెత్త, కానీ ఏడైతే క్లీనింగే లేదు. కమిటీ నెంబర్లకి విజ్ఞప్తి ఎందుకంటే చెప్తున్నానంటే, ప్రతి ఒక్క భక్తులు చాలామంది అమ్మవారి కోసం వస్తారు కాబట్టి శుద్ధంగా ఉంటే పరిశుభ్రంగా ఉంటే చాలా మంచిది. మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కొంచెం చెత్త అనేది వేయొద్దు, కోనేరులను కొంచెం దూరంగా వేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు భక్తులు మనలాంటి ఇంకా చాలామంది అయితే వస్తారు. వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇబ్బంది కలగకూడదని నేనైతే ఈ వాయిస్ మెసేజ్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే చాలామంది వచ్చిన వాళ్ళు ఇక్కడ గందరగోళం అయితే చేస్తున్నారు. అలాగా చేయకుండా అమ్మవారి దేవస్థానం కడ శుద్ధంగా పరిశుభ్రంగా ఉండాలని దేవస్థానం తరపున కమిటీ నెంబర్లకి, గుడి మేనేజ్మెంట్ వాళ్ళకు, ఇంకా ఏఓ సార్ గారికి, చైర్మన్ గారికి మేము భక్తుల తరపున విన్నమం అడుగుతున్నాము. ఈ కోనేరులు పరిశుభ్రంగా చేస్తే ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చి అమ్మవారికి
పొంగళ్ళు నైవేద్యాలు అందరూ ఇచ్చుకొని సంతోషంగా బయలుదేరేదానికి అవకాశం ఉంటుంది. ఈడ పరిశుభ్రంగా లేకపోతే వచ్చిన భక్తులు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాము. వచ్చిన భక్తుల తరపున నేనే అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ కొంచెం సహాయం చేసి ఈ కోనేరులు మొత్తం ఉన్నాయి కదా, ఇక్కడ కొంచెం పరిశుభ్రంగా చేయండి. ఇట్లు చెంచమ్మ తల్లి భక్తులము. మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత 11 ప్రదక్షిణాలు అయితే చేశాము అమ్మవారి చుట్టూ. ఎందుకంటే ఇక్కడ స్వయంగా వెలిచి ఉంటుందంట చెంచులక్ష్మి అమ్మవారు. చూడండి, ఇక్కడ ముడుపులు కట్టుకునే వాళ్ళు అయితే చాలామంది పొంగళ్ళు నైవేద్యాలు అయితే చేస్తారు. ఇదిగో చూడండి, నేనైతే దగ్గరకు చూపించాను. ఇదిగో చెట్లు ఉన్నాయి కదా, చెట్లు కూడా చూడండి, మొత్తం అమ్మవారు కోరికలు తీర్చింది ప్రతి ఒక్కరికి అమ్మవారు. ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ చేస్తే స్వయంగా అమ్మవారు సంతోషం అయితే పడుతుంది. ఎందుకంటే అమ్మవారికి అడవి అంటే చాలా ఇష్టం అమ్మవారికి. ఎందుకంటే ఇది వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం అని అంటారు. అందుకే ఏడ స్వయంగా లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉగ్ర రూపంతో ఉంటాడు. మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనసంతా ప్రశాంతంగా ఉండింది. ఎందుకంటే చుట్టూ అడవి, ఈ అడవి చుట్టూ చెట్లు ఉండటం వల్ల ఇక్కడ అమ్మవారి దగ్గర కూర్చుంటే మనసంతా అమ్మవారి దీక్షలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మనసు కూడా మనస్ఫూర్తిగా కూర్చొని, ఎవరైనా మనస్ఫూర్తిగా కూర్చొని ఉంటే, అమ్మ జ్ఞానంలోనే ఉంటే, మనసంతా భారం లేకుండా మనస్ఫూర్తిగా కూర్చొని ఉంటే స్వయంగా అమ్మవారు మన పక్కన కూర్చొని ఉన్నట్టుగానే అనిపిస్తుంది మన మనసుకు. అందుకోసమే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. కావాలంటే ఎవరైనా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వీడియో ఉంది, పార్ట్ 2. మళ్ళీ కలుద్దాం. నువ్వు అడుగుల్లో